హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 KTM అడ్వెంచర్ 350. KTM కంపెనీ వాళ్ళు రీసెంట్గానే 390cc నుంచి 350ccకి డౌన్గ్రేడ్ చేశారు కదా, ఆ వెహికల్ అనమాట. ఎవరైతే ఈ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. 349cc 4 valves లిక్విడ్ కూల్డ్ DOS ఇంజన్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. 41.5 PS పవర్, 33.5 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది. పాత 390 X+తో కంపేర్ చేసుకుంటే మీకు 4.5 PS పవర్, 5.5 Nm టార్క్ అయితే తగ్గింది. పెర్ఫార్మెన్స్లో మార్పులు ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారనమాట. నేను తర్వాత ఆఫ్ రోడ్లో రైడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఈ స్వింగ్ ఆర్మ్ కూడా చూస్తానికి చాలా బాగుందన్నమాట. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుండిద్ది. బ్రేక్స్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అనమాట. బ్రేక్స్ విషయంలో కూడా KTM వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ ABS అయితే మీరు ఆఫ్ చేసుకుని డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు. స్విచబుల్ ABS అనమాట. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 43mm WP Apex అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో ఉంది. 200mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. ట్రావెల్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మీకు WP Apex 5 స్టెప్స్ అడ్జస్టబుల్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. 205mm సస్పెన్షన్ ట్రావెల్తో. ఇంకా చాసిస్ విషయానికి వస్తే KTM వాళ్ళు అయితే చాసిస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవరనమాట. ట్రెలిస్ ఫ్రేమ్తో లభిస్తూ ఉంది. బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అని చెప్పుకోవచ్చు. మీకు హై స్పీడ్ స్టెబిలిటీ ఈ చాసిస్ వల్ల కూడా బాగుండిద్ది అనమాట. ఇంకా మీకు టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 100/90 19" టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా పెద్ద వీల్ అనమాట. టైర్ కూడా మీకు పెద్దదే. బ్యాక్ సైడ్ మీకు 130/80 17" టైర్తో లభిస్తూ ఉంది. కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. అలాగే మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో లభిస్తూ ఉంది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ రోడ్ కూడా మీరు ఈ వెహికల్ అయితే యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ఆఫ్ రోడ్కి ఎక్కువ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి మీకు 228mm లభిస్తూ ఉంది. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 825mm లభిస్తూ ఉంది. సో నేను ఇక్కడ ఎక్కి చూపిస్తున్నాను, చూడొచ్చు. నేనైతే 5'8" హైట్ అయితే ఉంటానన్నమాట. నేనైతే రెండు కూడా ఫ్లాట్ ఫుట్ చేశాను. నాకైతే ప్రాపర్గా కాళ్ళు అందినాయి. సో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న KTM షోరూమ్కి అయితే వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. వెహికల్ మీద కూర్చొని చెక్ చేసుకోండి, కాళ్ళు కింద అందుతున్నాయా లేదా అని చెప్పేసి. మీకు అంతా ఓకే అనుకుంటేనే మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. వెయిట్ విషయానికి వస్తే 181 kgs అయితే ఉందన్నమాట. కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది, ఎందుకంటే ఈ విండ్షీల్డ్ అవ్వచ్చు, వైడ్ హ్యాండిల్ బార్ అవ్వచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీకు 14.5 లీటర్స్ అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. కొద్దిగా బల్కీ టైర్స్ అయితే ఉన్నాయి కదా, వీటి వల్ల మీకు కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కునే ముందు టెస్ట్ రైడ్ చేయండి. లైట్స్ విషయానికి వస్తే KTM వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం LED లైట్స్తో తీసుకొస్తా ఉన్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్స్న మీకు ఇవి DRLs. అలాగే ఇది ప్రొజెక్టర్ లైట్ అనమాట. LED ప్రొజెక్టర్ లైట్ అని చెప్పుకోవచ్చు. నైట్ టైం విజిబిలిటీ అయితే కొద్దిగా బెటర్ అయితే ఉండిద్ది. సో ఇక్కడ ఏదైతే ఈ పైన చూస్తున్నారో ఇది హై బీమ్, లో బీమ్కి ఉపయోగపడిద్ది అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్తానికి ఇలా ఉండిద్ది, చాలా చిన్నగా ఉంది కదా. నాకైతే పర్సనల్గా ఈ టైల్ లైట్ అయితే బాగా నచ్చిందనమాట. సిగ్నల్ లైట్స్ కూడా మీకు LED ఇచ్చారు. అందులోనూ హజార్ లైట్స్ అయితే స్కిప్ చేయలేదన్నమాట. ఇది అడ్వెంచర్ టూరర్ వెహికల్ కాబట్టి హజార్ లైట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఈ హజార్ లైట్స్ వేసుకుని వెళ్ళడానికి మీకు ఉపయోగపడుద్ది. నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడైనా కానీ మీకు ఈ హజార్ లైట్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే KTM అడ్వెంచర్ 390 X+లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు 350ccలో లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్ అయితే 5 inches ఫుల్ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. డే టైం కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సైడ్ స్టాండ్ వార్నింగ్ అయితే చూపిస్తూ ఉంది. న్యూట్రల్ ఇండికేటర్ అంటే గేర్ ఇండికేటర్లా కూడా ఇది మనకు ఉపయోగపడుద్ది అనమాట. సైడ్ సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. లో ఇంజిన్ వార్నింగ్, మాల్ ఫంక్షన్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే లో ఫ్యూయల్ వార్నింగ్, ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్స్, బ్లూటూత్, నావిగేషను, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏవి కూడా KTM వాళ్ళు స్కిప్ చేయలేదన్నమాట. ఓన్లీ ఇంజిన్ వరకే డౌన్గ్రేడ్ చేశారు అంతే. మిగతా ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు మనకి క్లియర్ విండ్షీల్డ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. కొద్దిగా పెద్దగా ఉందన్నమాట. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. పిలియన్ రైడర్తో కూడా మీరు ఈ వెహికల్ మీద లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. గ్రాబ్ రైల్స్ అయితే ఇట్లా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చాలా కంఫర్ట్ అయితే ఉందన్నమాట గ్రాబ్ రైల్స్ పట్టుకోవడానికి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో మీకు ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే స్కిప్ చేయలేదు, అది కూడా ఇచ్చారనమాట. హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత ఈ కన్సోల్ ఉన్న ఫీచర్స్ని నావిగేట్ చేయడానికి 4 స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. అలాగే మీకు ఈ క్రూజ్ కంట్రోల్ ఆపరేట్ చేసుకోవడానికి అంటే ప్లస్ అండ్ మైనస్ చేసుకోవడానికి కొన్ని స్విచెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే వైడ్ హ్యాండిల్ బార్తో లభిస్తూ ఉంది. మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
సో చాలా వరకు అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. అడ్వెంచర్ 250, అడ్వెంచర్ 350, అడ్వెంచర్ 390 X ప్లస్ ఇట్లా అన్నిట్లో కూడా మనకి సేమ్ ఇవే మిర్రర్స్ అయితే ఉంటాయి. సేమ్ ఇదే హ్యాండిల్ బార్, సేమ్ ఇదే కన్సోల్, సేమ్ ఇదే మనకి విండ్షీల్డ్, సీట్, ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. లోపల ఇంజను అలాగే కొన్ని ఫీచర్స్ అయితే మారుతాయి అంతే, మిగతాదంతా సేమ్ అనమాట. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇది 350cc, అంటే కొద్దిగా డౌన్ గ్రేడ్ చేశారు కాబట్టి ఈజీగా 140 కిలోమీటర్స్ దాకా అయితే మీరు టాప్ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 35 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. 30-35 కిలోమీటర్స్ మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. కలర్స్ విషయానికి వస్తే 2 కలర్స్లో మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. వైట్ కలర్, ఆరెంజ్ కలర్ అనమాట. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఇంకా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ కొద్దిగా ప్రైస్ అయితే పెరిగిందనమాట. 3,51,000 అంటే 3,51,000 రూపీస్లో మీరు KTM అడ్వెంచర్ 350 అయితే పర్చేస్ చేయొచ్చు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 70,000 రూపీస్ నుంచి మీ ఇష్టం, మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే విజయవాడ KTM షోరూమ్ నెంబర్ అయితే స్క్రీన్ మీద పెట్టేస్తాను, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. అండర్వేలీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకు ఒక శారీ గార్డ్ అయితే వస్తూ ఉంది. మీకు వేవ్ బైట్ కీ అనమాట. కీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ గేర్ వేసాను. కొంచెం ముందుకు వెళ్తే మనం ఎప్పుడు టెస్ట్ రైడ్ చేసే ఆఫ్ రోడ్ అయితే వస్తుంది. సో ఆఫ్ రోడ్కి వెళ్ళే ముందు బై రోడ్ పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. లైట్గా వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారు ఎంత పెద్ద గుంత వచ్చిందో. సో అన్ఎక్స్పెక్టెడ్ రోడ్స్లో మనకి ఇట్లాంటి గుంతలు వస్తే ఇట్లాంటి అడ్వెంచర్ వెహికల్స్ సెట్ అవుతాయి. మీకు అంత స్మూత్ అయితే ఏమీ లేదు. నేను అడ్వెంచర్ 250, 390 X ప్లస్ రెండు రైడ్ చేశాను కదా. సో నాకైతే అంత స్మూత్ అనిపించట్లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది మీరు రైడ్ చేస్తేనే మీకు ఎలా ఉంది ఏంటనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు పవర్లో డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. సో 390 X ప్లస్ రైడ్ చేసిన వాళ్ళు ఉంటే మీకు అర్థమయ్యే ఉండిద్ది అనమాట. అది క్లచ్ వదిలి యాక్సిలేటర్ ఇస్తుంటే వెనక్కి లాగేస్తూ ఉంటుంది. సో పెర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్కువ ఉండిద్ది. మనకి 4.5 PS పవర్, 5.5 Nm టార్క్ అయితే డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారనమాట 350కి 390కి. మీకు సస్పెన్షన్ అయితే బాగుండిద్ది KTMలో. ఫ్రంట్స్ అయినా మీకు WP Apex అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు 200 mm సస్పెన్షన్ ట్రావెల్తో. బ్యాక్స్ అయినా మీకు 205 mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. సో ట్రావెల్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది మిగతా అదర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. కొద్దిగా ప్రీమియంగా ఉండిద్ది అనమాట సస్పెన్షన్ కూడా. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే బటరీ స్మూత్ ట్రాన్స్మిషన్ ఉందని నేను చెప్పను, కానీ స్మూత్గానే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ డౌన్ చేసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. అసలు ఇంజన్ పుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. $181 kgs కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. ఆఫ్ రోడ్లో మీరు వెళ్ళేటప్పుడు ఎంత తక్కువ వెయిట్ ఉంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ బ్రిడ్జ్ దాకా రోడ్డు అయితే వేసినట్టున్నారు. సో ట్రై చేద్దాం అక్కడ దాకా వెళ్ళడానికి. అసలు ఇక్కడ నార్మల్ వెహికల్స్ అయితే వేసుకొని రాలేమన్నమాట. నాకు తెలిసి ముందు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కానీ లేకపోతే ఏదైనా రోడ్డు కానీ వేస్తే మాత్రం మనము ఆఫ్ రోడ్ టెస్ట్లు అయితే చేయలేము ఇక్కడ. సో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. నాకు ఇష్టమైన అడ్వెంచర్ వెహికల్స్ వేసుకొని ఇటువైపు చాలాసార్లు అయితే వచ్చాను. టైర్స్ గ్రిప్ కూడా పర్వాలేదు బ్రో. నాకు ఎక్కడ కూడా స్కిడ్ అయిపోయిద్ది అని అనిపించలేదు. ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు అనమాట. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. చాలా మెత్తగా ఉంది సీట్ అయితే. అడ్వెంచర్ టూరర్ కదా ఇది. సో మీరు ఈ వెహికల్లో ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. 14.5 లీటర్స్ కదా మెటల్ ఫ్యూయల్ ట్యాంకు. ఈజీగా నాకు తెలిసి 200+ కిలోమీటర్స్ అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు. 250 అయినా వెళ్ళిపోవచ్చు అనుకుంటా నాకు తెలిసి. మంచిగా మైలేజ్ వస్తే మాత్రం మీరు స్లోగా నడిపితే
ఎంత దూరంగా ఉంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ABS, క్రూజ్ కంట్రోల్, క్విక్ షిఫ్టరు చాలా ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువ మంది 250 పర్చేస్ చేస్తున్నారంట, అడ్వెంచర్ 250. అంటే అది ప్రైస్ పెరిగిపోయింది బ్రో. ఇంతకుముందు 2,90,000 ఉండేది, 3,00,000 ప్లస్కి వెళ్ళిపోయింది. 3,10,000 రూపీస్ మధ్యలో ఉండొచ్చు మీకు ప్రైస్ అయితే. సో అది కొనుక్కునే బదులు ఇంకొక 40,000 రూపీస్ యాడ్ చేసుకుని మీరు ఈ వెహికల్ కొనుక్కోవడం చాలా వరకు బెస్ట్ అనమాట. దానికన్నా పవర్ఫుల్ వెహికల్, అలాగే మీకు ఏ ఫీచర్స్ కూడా స్కిప్ చేయలేదు కదా KTM వాళ్ళు. ఆఫ్ రోడ్లో మనం మ్యాక్సిమం నుంచుంటేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు రైడ్ అయితే. నేను అసలు ఎక్కువ స్పీడ్ కూడా పోనీయట్లేదు. అసలు ఇంత పెర్ఫార్మెన్స్ కూడా అవసరం లేదు నాకు తెలిసి, ఇట్లా స్లోగా వెళ్ళాలి అని అనుకుంటే. ఓ మై గాడ్, సూపర్ అంటే సూపర్ అబ్బా. ఇట్లా ఆఫ్ రోడ్లో మీరు వెళ్ళేటప్పుడు ఎంత గట్టిగా పట్టుకోవాలంటే హ్యాండిల్ని, TVS RTX 300 అలాగే SD అడ్వెంచర్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇందులో కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉంది. అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. సేమ్ మీకు టైర్స్ అయితే అదే 19 ఇంచ్ వీల్ RTX 300తో కంపేర్ చేసుకుంటే అదే టైర్ సెటప్. బట్ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కాబట్టి ఈ వెహికల్కి మీరు కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ పెడతారనమాట RTX 300తో కంపేర్ చేసుకుంటే. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. SD అడ్వెంచర్లో మీకు 21 ఇంచ్ స్పోక్ వీల్ ఇచ్చారు. ఇంకా అది పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. కాకపోతే కొద్దిగా ట్రావెల్ తక్కువ ఉండిద్ది. చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది బ్రో. ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోవచ్చు ఈ వెహికల్లో. కాకపోతే ఇంజిన్ అయితే బటరీ స్మూత్ అయితే లేదు. సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ KTM రిఫైన్మెంట్ అయితే నాకు ఇందులో కనిపించట్లా. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో. ఓన్లీ అడ్వెంచర్ అండ్ ఆఫ్ రోడ్ వెహికల్స్ మాత్రమే ఇటువైపు రాగలవు. ఒకసారి క్విక్ షిఫ్టర్ చెక్ చేద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రస్తుతం నేను 4th గేర్లో అయితే ఉన్నాను. 5th వేసాను, క్లచ్ పట్టుకోకుండా, యాక్సిలేటర్ డౌన్ చేయకుండా. 6th వేసాను అనమాట. సో ఇప్పుడు మనం డౌన్ చేయాలి. చూడొచ్చు, డౌన్ చేశాను. క్విక్ షిఫ్టర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, కానీ అంత స్మూత్ అయితే లేదు. ఓవర్టేక్ చేయాలంటే మాత్రం ఆ ఇంజిన్ పుల్ మాత్రం బాగుంది. ఇందాక కూడా ఇదే గుంత. సో ఇది ఫ్రెండ్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. కొనుక్కునే ముందు ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే కొనుక్కోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ ఎవరు కొనొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, KTMలో నాకు ఒక అడ్వెంచర్ టూరర్ వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం అడ్వెంచర్ 250 అయితే ఉంది. అంటే మీకు కొద్దిగా తక్కువ ప్రైస్లో ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ అనమాట. అందులో పెర్ఫార్మెన్స్ అయితే అంతేమీ ఉండదు. 31 PS పవర్, 25 Nm టార్కే కదా జనరేట్ చేసేది. లేదు నాకు కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో మీకు అడ్వెంచర్ 390 Express 4 lakhs ప్లస్ అయితే ఉంది. సో అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నాకు పవర్ అండ్ టార్క్ కూడా ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ కొనుక్కోండి. అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి బ్రో, ఏది కూడా స్కిప్ చేయలేదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒకసారి మీకు దగ్గరలో ఉన్న KTM షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే కొనుక్కోండి. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.